హలో అండి. చేపల కూర మంచిగా ఏ మసాలా లేకుండా మంచి టేస్టీతో ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ మాకు చేపలైతే బక్కాల్లో ఫ్రెష్‌గానే దొరుకుతాయి. లేదంటే ఇక్కడ ఈ మా ఫ్రిడ్జ్‌లో లోపలంతా క్లీన్ చేసి ఇలా బక్కాల్లో మేమున్న బిల్డింగ్ కిందే పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. మనం ఫ్రెష్‌గా తెచ్చుకోవాలంటే కొంచెం దూరం పోవాలి. ఇంగా అంత దూరం ఎందుకులే అనేసి ఇక్కడ నేను బక్కాలు అయితే తీసుకున్నాను. ఇక్కడ మంచి మంచి చేపలుంటాయి. మనకు నచ్చిన చేప తీసుకోవచ్చనమాట. ఇలా కీసుల్లో పెట్టేసి కట్టేసి ఉంటారు. 2 కేజీల కాంచి 3 కేజీల వరకు, అలాగే 4 కేజీలు, 5 కేజీలు కూడా ఉంటాయి. మనకి ఎన్ని కేజీలు కావాలో అన్ని కేజీలు తీసుకొని తూకం వేసుకొని, ఈ చేప అయితే నాకైతే దినానూస్ పడింది. దినానూస్ అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి సుమారుగా 350 దాకా పడిందనమాట. 1.5 కేజీ ఉండింది. ఇలా వాళ్ళే కట్ చేసి ఇస్తారనమాట. మనకి ఎంత పీసులు కావాలో అంతంత పీసులు కట్ చేసి ఇస్తారు. అవి తెచ్చి మనం ఇక్కడ ఇలా వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టామంటే పై బొప్పటంతా మంచిగా వచ్చేస్తుంది. కడుపులో ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటారు కాబట్టి ఏం చెడిపోవన్నమాట. చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ మాదిరి పై బొప్పటంతా తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని, ఆ తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని కొంచెం వాటర్ బట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేసామంటే మంచిగా నీసు వాసన అంతా పోయి మంచిగా తెల్లగా వస్తుందన్నమాట చేప. చూసారు కదా ఎంత మంచి తెల్లగా వచ్చిందో. ఆ తర్వాత వచ్చేసి కొంచెం మిరప్పొడి, అలాగే కొంచెం సాల్టు, కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకున్నాము. ఆ తర్వాత ఒక బాణట్లు పెట్టుకొని దాంట్లో ఒక 10 మిరియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకొని, ఆ తర్వాత సరిపినంత ఆయిల్ వేసుకొని తర్వాత గింజలు, ఒట్టిమిరపకాయలు కూడా వేసుకున్నాక వేగిన తర్వాత ఎర్రగడ్డలు, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము. నేనైతే మనకి పులుపు ఎంత కావాలో అంత పులుపు చింతపండు ముందుగా నానేసి పెట్టుకొని గుజ్జంతా తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మంచిగా ఎర్రగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత టమోటాలు, కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా ఫ్రై చేసుకున్నాము. ఎందుకంటే సాల్టు మనం ఆల్రెడీ చేపలో వేసున్నాం కాబట్టి మనం కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత 2-3 స్పూన్లు కారం కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మనం టమోటా గుజ్జు ఏదైతే తీసి పెట్టుకున్నామో ఆ టమోటా గుజ్జు కూడా పోసేసుకొని సరిపోయినంత వాటర్ పోసుకొని, ఉప్పు కారం చూసుకొని, పులుపు కూడా మనకు తగినంత వాటర్ పోసుకోవాలి. తర్వాత మనం ఏదైతే ఏంచి పక్కన పెట్టుకున్నామో దాంట్లోనే ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసి, అవన్నీ మెంతులు వేసి మంచిగా ఒకసారి మిక్స్ కొట్టుకొని, ఆ తర్వాత ఒక 5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా కొట్టి పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఎసురు మంచిగా తెల్లిన తర్వాతే చేపలు అనేది వేయాలన్నమాట. ఎందుకంటే ఎసురు మంచిగా మరిగినాక చేపలు వేస్తేనే చేపల కూర అనేది మంచిగా టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం గట్టిగా కూడా మంచిగా పులుసు అనేది గ్రేవీగా మంచిగా బాగా వస్తుంది. ఆ తర్వాత చేప ముక్కలు వేసేసిన ఒక 5-6 నిమిషాలకి మనం ఏదైతే పొడి చేసుకున్నామో ఆ పొడి కూడా వేసేసి, నేనైతే ఒక మామిడికాయ కూడా తీసుకున్నాను, అంటి మామిడికాయ ఇలా ఉప్పులు కోసుకొని దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసామంటే చాలా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. చూసారు ఎంత మంచిగా ఉడికిందంటే స్మెల్ అయితే చాలా మంచిగా వస్తున్నది. ఇలా వేడి అన్నం చేసుకొని చేపల కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. మా ఆయన పులుసు పెద్దగా తినడు, అందుకనేసి మా ఆయనకైతే కొంచెం ఫ్రై చేశాను. మేమైతే కొంచెం పులుసు పెట్టుకున్నాం అన్నమాట. ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేపల కూర ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ రోజు కంటే వండిన రోజు కంటే మరుసటి రోజుకైతే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్